పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ అక్రమ రవాణాపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. వైసీపీ హయాంలో రేషన్ బియ్యం అంటే స్మగ్లింగ్ బియ్యం అన్నట్లుగా మార్చేశారన్నారు మంత్రి నాదెండ్ల. బియ్యం స్మగ్లింగ్ కు భారీ మాఫియాని సృష్టించారని, గత 5 ఏళ్లలో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు నాదెండ్ల. కాకినాడలో ద్వారంపూడి కుటుంబానికి చెందిన మానస క్వాలిటీ ఎంటర్ప్రైజెస్ పై సమగ్ర అధ్యయనం చేయాలన్నారు నాదెండ్ల. మానస క్వాలిటీ ఎంటర్ప్రైజెస్ అని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తమ్ముడు కంపెనీ సార్ 5 సంవత్సరాలు వ్యాపారం చేస్తారు సార్. ఈ ప్రభుత్వం జరుగుతుంది మానేశారేంటి సార్? ఈ ప్రభుత్వం జరుగుతుంది ఈ కంపెనీ మానేసింది సార్. అంటే 5 సంవత్సరాలు ఈ రేషన్ బియ్యం అంతా పక్కదారి పట్టించి వ్యాపారం చేసుకున్నారు. ఈరోజు మానేశారు సార్, కంపెనీ లేదు. అంటే అసలు వ్యాపారం అంతా ఈ మానస క్వాలిటీ ఎంటర్ప్రైజ్ ద్వారా చేశారు. నేనేమంటానంటే మంత్రి గారిని దాని వివరాలు తీయించమంటాను సార్. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. గత 5 సంవత్సరాలు ఎంత వ్యాపారం చేస్తారు వాళ్ళు? ఈరోజు అందరూ వ్యాపారం చేసుకుంటే ఈ కంపెనీ ఒకటి ఎందుకు మూసేస్తారు? అంటే ఇప్పుడు సాగదు కాబట్టి, దాడులు చేస్తున్నారు కాబట్టి. కానీ వ్యవస్థని ఎట్లా మార్చేశారంటే పీడిఎస్ రైస్ అంటే కేవలం స్మగ్లింగ్ కోసం, ఒక ఇల్లీగల్ యాక్టివిటీ కింద దీనికి ఒక డీప్ రూటెడ్ మాఫియాని క్రియేట్ చేసి రాష్ట్రానికి తీవ్రమైన నష్టం కలిగించారు అధ్యక్ష. అంటే ఎంత దారుణంగా ఉందంటే ఒక ప్రాంతమే కాదు అధ్యక్ష, కేవలం నేను ఒక రైస్ మిల్లర్లే నేను ప్రస్తావించాను. ఎందుకంటే అందరి పాత దీంట్లో బాగా లోతుకి వెళ్ళిపోయింది అధ్యక్ష. ఇక కాకినాడ విషయంగా వస్తే అధ్యక్ష, చాలా ఆవేదనతోటి వెంకటేశ్వరరావు కూడా చెప్పారు. ఆయన కూడా వాస్తవంగా ఆ రోజు చూశారు అధ్యక్ష. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మేమందరం కలిసి వెళ్ళినప్పుడు ఆ రోజు కాకినాడ పోర్ట్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ జరిగిన తనిఖీల్లో ఒకే రోజున దాదాపు 50,000 మెట్రిక్ టన్నులు రైస్ మేము సీజ్ చేసాం అధ్యక్ష. 50,000 మెట్రిక్ టన్స్. అందులో ల్యాబ్కి పంపించి అనాలిసిస్ వచ్చిన తర్వాత 25,386 మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్గా మేము నిర్ధారించాం అధ్యక్ష. 13 సంస్థల పైన, గోడౌన్స్ పైన కేసులు పెట్టాం. వాళ్ళపైన 6A కేసెసే కాకుండా ఈ సెక్షన్ 7 ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద కూడా కేసులు పెట్టాం అధ్యక్ష. వెంకటేశ్వర అన్నట్టు ఈ సంస్థ గురించి, మానస క్వాలిటీ ఎంటర్ప్రైజ్ గురించి చెప్పారు. తప్పకుండా మేము డేటా తెప్పించుకుని తప్పకుండా దీన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష.